సో ప్రస్తుత ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? చాలా దయనీయ స్థితిలో ఉండేటట్టు చేశారు. చంద్రబాబు గారి పార్టీ సైకిల్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఈయన ఫ్యాన్లు తయారు చేసే ఇండస్ట్రీ కూడా లేదు. ప్రత్యేక హోదా ఇవ్వటానికి కుంటి సాకులు చెప్తారా మీరు? సిగ్గులేని వాళ్ళారా? మరి కాంగ్రెస్ ఉందా ఏపీలో? కాంగ్రెస్ ఉంటేనే కదా. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎక్కడ పోయింది? ఒక నెపం చూపించి బూచిని చూపించి విభజన చేశారు అని. చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందం ఏం లేదా? ఆ రీజనల్ పార్టీ ఫ్రేమ్వర్క్ అలవాటు పడ్డారు. అక్కడ రాజశేఖర రెడ్డి ఉండేవాడు, ఇక్కడ జగన్ ఉన్నాడు, చంద్రబాబు, లోకేష్. అంటే షర్మిల గారు వస్తేనే మీ పార్టీకి జోష్ వచ్చిందా? మేము ఇదే మాట, బుల్లెట్ దిగిందా లేదా అనేదే. సో అంటే ప్రజల్లోకి మీరు 7 గ్యారంటీలతో మీరు వెళ్తున్నారు కదా. ముందు ఇప్పుడు నిజం చెప్తున్నాం. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర చేసిరంటారా? కుట్ర కాదు. అసలు లోపల ఏం జరిగింది అది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? లోపల నేను రాజ్యసభలో ఉన్నాను, లోక్సభలో లేదు కదా. ఒకవేళ అధికారంలో ఉంటే మీరు అన్నీ చేస్తుండేనా ఏపీకి? అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపింది, కానీ అందులోకి షర్మిల గారు వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఎందుకు సిగ్గు లేకుండా ప్రచారాలు చేసుకోవటం? అంటే మీరు వెధవులని అర్థం, అంతేనా? పూర్తి ప్రశ్న మీకు. మొన్న కర్ణాటకలో గెలిచిరు, సో నిన్న తెలంగాణలో గెలిచిరు, సో రేపు ఏపీలో గెలవబోతున్నారా? అంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తాము. ఓకే, అంటే అన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలియదు కదా. కానీ చాలామంది జనాలు ఏమని అంటున్నారు అంటే మా ఆంధ్రప్రదేశ్కి ఈ స్థితి రావడానికి కారణం కాంగ్రెస్ అని అంటున్నారు. హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, కాంగ్రెస్ సీనియర్ లీడర్, సో మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం గారు. నమస్తే సార్. నమస్తే శివ గారు, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. ఓకే. సో ప్రస్తుత ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? అంటే ప్రస్తుతం ఒక రాజకీయ చర్నింగ్, అంటే ఒక మథనం నడుస్తూ ఉంది, రైట్? అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ 10 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది కేంద్రంలో, 5 ఏళ్ళు తెలుగుదేశం ముందుంది, ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ ఉంది. ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ చాలా దయనీయ స్థితిలో ఉండేటట్టు చేశారు. ఒక పరిశ్రమ లేదు, ఒక కొత్త రోడ్డు లేదు, కొత్త ప్రాజెక్ట్ లేదు. చంద్రబాబు గారి పార్టీ సైకిల్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఈయన ఫ్యాన్లు తయారు చేసే ఇండస్ట్రీ కూడా లేదు. ఉదాహరణకు చెప్తా. అదే అంటే 10 సంవత్సరాలు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తే వీళ్ళు తానే తందానా అంటే ఫ్యాన్ గాలి వారికి ఊపటం, వాళ్ళ తల ఊపటం, వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నారు. అందుకని బీజేపీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళకి దాసులైపోయారే, వాళ్ళు దాసోహం అనకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా తాకట్టు పెట్టే దుర్మార్గ ప్రయత్నం ఈ 3 పార్టీలు. ఓకే, ఇది బీజేపీ అంటే అక్కడ బీజేపీ లేదు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ నీడ ఉంది. బాబు, జగన్, పవన్, బీజేపీ. ఆ బీజేపీ లేదు అక్కడ. వీళ్ళు ముగ్గురే దాని తరఫున వకాలత్ తీసుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓకే, ప్రజల్లో ఉన్న కోపాన్ని వీళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో డ్రామా ఆడి మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. అవి ఆ పార్టీలు. సరే, వాళ్ళు ప్రాంతీయ రాజకీయాలు చేస్తున్నారు. మీకు తెలుసు కదా, ప్రాంతీయ రాజకీయాలు అంటే బేసికల్లీ కులతత్వం, డబ్బు, ఇసుక మాఫియా. చంద్రబాబు గారి సమయంలో ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ తలుపులు తీసాడు ఆయన. చంద్రబాబు గారు ఆయన చేశారు అంటలేదు నేను, కానీ వాళ్ళ ఎమ్మెల్యేల మీద పట్టు లేకుండా చేసుకున్నాడు అప్పుడు. సో ఈయనకు ఒక అవకాశం ఇద్దాం, కొత్తగా వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు అని ఆ విసుగు పొంది ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఆయన చంద్రబాబు గారు కంట్రోల్ చేయలేకపోవడం. ఆ టైంలో అప్పుడే లోకేష్ గారు కొంచెం యాక్టివ్ అవ్వడం, ఇవన్నీ చూశారు.
మనం చూసాం. అవును. అక్కడ ఆ మాఫియా మొదలైంది. ఇక్కడికి వచ్చి ఇంకా పూర్తిగా ఆర్గనైజ్డ్ వే. తర్వాత ఇది గూండాగిరి అప్పుడు కొంచెం వెనక అటు ఇటు చూసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్గా ప్రజాస్వామ్యం లేదు, హిట్లర్ తనం అయిపోయింది. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలకు తెలియదు, ఎవరు పార్టీకి ముఖ్యమంత్రికి సంబంధం ఉందో కూడా ఎవరికి తెలియదు. అంటే నేను ఆ పార్టీ గురించి మాట్లాడటం లేదు, బట్ జనరల్ అభిప్రాయం కొంత తేడాలు ఉండొచ్చు, నేను అనేది తప్పై ఉండొచ్చు, కానీ మొత్తం మీద అధ్వాన్నంగా చేసి పెట్టారు. ఓకే. తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసింది, అనివార్య పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. తర్వాత చేస్తూనే ఒక మంచి వరం ప్రసాద్ని యాక్ట్ ఇచ్చారు. ఆ చట్టంలో ఉన్నాయి, అమలు చేయట్లేదు వీళ్ళు బీజేపీ వాళ్ళు. చట్టంలో లేదని ఏదో నెపం చెప్తా ఉన్నారు. చట్టంలో లేకపోతే సరిచేయండి అయ్యా, అది ఉన్నవి పోనీ. ఉదాహరణకి పోలవరం నువ్వే నిర్మించాలని చట్టంలో ఉంది, నువ్వు ఎందుకు నిర్మించలేదు? వీళ్ళిద్దరు ఏమిటి సమాధానం చెప్తారు? ఈ ముగ్గురు కలిసి పోలవరం వస్తే అందరికి ఉపయోగం, రైతులకి, రైతు కూలికి, అన్ని ప్రాంతాలకి, అందరికి కూడా. నేషనల్ ప్రాజెక్టు, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు నువ్వు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? చట్టం లేదు. ఆ రోజు నిండు సభలో మాట్లాడితే ప్రత్యేక హోదా ఇవ్వటానికి కుంటి సాకులు చెప్తారే మీరు బీజేపీ వాళ్ళు. మీకు సిగ్గులేదా? ఏం చెప్తున్నారు మీరు? చట్టంలో లేదని చెప్తున్నారు. వేరే రాష్ట్రాలకి ఇచ్చినప్పుడు చట్టం చేయలేదే, ఇదెందుకు అడ్డం పెడతారు? రెండోది ఏంటి, ఫైనాన్స్ కమిషన్ ఇవ్వట్లేదు అని. అరే నిండు సభలో పార్లమెంట్లో నిర్ణయించినప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఎవరు? మీరు చెప్పిందే, మీరు ఇచ్చే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సే. ఈ రకంగా ఎవరికి ఇవ్వట్లేదని అబద్ధం చెప్తారు. ఎవరికి ఇవ్వటం లేనప్పుడు సిగ్గులేని వాళ్ళారా? మొన్న పుదుచ్చేరి ఎన్నికల్లో పుదుచ్చేరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎట్లా మీరు ఘోషిస్తారయ్యా? అడగరా మనుషులు? ఈ రకంగా బీజేపీ చెప్పేది అబద్ధాలు. బీజేపీ చాలా దుర్మార్గమైన రీతిలో ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేస్తే వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా తెచ్చేది మేమే, తీసుకొస్తే ఏమిటి అని అనొచ్చు. ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్లో, తర్వాత ఉత్తరాఖండ్లో ప్రత్యేక హోదా ఉన్నది. అక్కడ 200 పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడం, ఎందుకంటే రాయితీలు ఉంటాయి, పన్ను రాయితీలు ఉంటాయి, ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి, జాబ్లు వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుని ఆ జాబ్స్ యూత్ ఈరోజు ఉద్యోగాలు లేక ఎంతోమంది యువకులు, ఆంధ్రప్రదేశ్ యువకులు అన్ని రాష్ట్రాలకి, ఇక్కడికి హైదరాబాద్ వస్తారు, మళ్ళా బెంగళూరు వెళ్తారు, చెన్నై వెళ్తున్నారు, ఢిల్లీ, అనేక బయటకు కూడా వెళ్తున్నారు విదేశాలకు. అంటే ఉద్యోగాలు వెతుక్కునే ప్రయత్నంలో చాలామంది 21,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేక. చదివిన చదువుకు సరిపడా ఉద్యోగం, వాడు ఎంఎస్సి పిహెచ్డి చేసి బీఈడి చేసి వాడికి ఏదో టీచర్ ఉద్యోగం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకని కాంగ్రెస్ అయ్యా మేము చెప్పింది చేస్తాం, వీళ్ళు చేసిన ద్రోహాన్ని మేము సరిచేస్తాం, పోలవరం మేమే నిర్మాణం చేస్తాం, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతున్నారు నోరు తెరవలేరే వీళ్ళిద్దరూ. ప్రేమ లేఖలు రాస్తే ఆగుతుందండి? ధర్నా చేయాలా, పార్లమెంట్లో మాట్లాడాలా? మా బాపట్ల పార్లమెంట్లో నేను పోటీ చేయాలనుకుంటున్నా, పార్టీ అవకాశం ఇస్తే. అక్కడ 10 ఏళ్ల నుంచి 2 ఎంపీలు నోరే తెరవరే, మాట్లాడరే, గళమెప్పరే. జనాల దగ్గరికి వెళ్ళాలి కదా, జనాల దగ్గరికి వెళ్ళారా? అసలు గ్రామాలకు వెళ్ళారా? ఎంపీ అన్నవాడు వాళ్ళ మంచి చెడ్డ చూశాడా? రాష్ట్రం గురించి పార్లమెంట్లో మాట్లాడాడా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అయ్యా నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు. తర్వాత చాలా నేను ఎంపీగా ఉండి అనేక మంచి పనులు చేశాను మీకోసం. ఢిల్లీలో ఎవరు వచ్చినా సరే ఆదరించి, అంటే ఢిల్లీలో పనులు ఉన్నవాళ్ళు మామూలుగా పేదలు రారు, కొంచెం ఉన్నవాళ్ళు వస్తారు. ఇక్కడ గ్రామాల్లో పేదలు, వారికి సరిపడా ఏది చేయాలంటే అది నా చేత నేను సహకారం అందిస్తూ నేను అన్ని వర్గాలకి, రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ, లేకపోతే శనగ రైతులు, ప్రత్తి రైతులు, కాటన్ రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, అన్ని సమస్యలు ఉంటాయి కదా, టొబాకో బోర్డు కావచ్చు, ఇంకా వేర్వేరు వ్యాపారస్తులు వస్తే అక్కడ వాళ్ళకి. ఇక్కడ ఒక 600 గ్రామాల్లో కమ్యూనిటీ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్ కంటే కొన్ని చర్చెస్గా ఉపయోగించుకుంటున్నారు. అది దట్ ఈజ్ వన్స్ కట్టిన తర్వాత వాళ్ళు ఏ రకంగా గ్రామాల్లో పేదలు ఉపయోగించుకుంటారో అంతా ఒకటి. తర్వాత 450 అసలు మంచినీళ్ళు గ్రామాల్లో ఇస్తారు అనేటువంటి కాన్సెప్ట్ తెలియని రోజుల్లోనే
నేను నాంది ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి 450 గ్రామాల్లో, తర్వాత తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు 2004లో. నేను చెప్పేది 2004 నుంచి 2013, 2014, 2015 వరకు నడిచినాయి. ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తున్నారు. అంటే విషయం చెప్తా ఉన్నా. ప్లస్ ఒక 6 చోట్ల మంచి కళ్యాణ మంటపాలు, పేదలకి ఎవరైనా ఇబ్బంది పడతారే అంటే కళ్యాణ మంటపాలు కట్టాము. అదేవిధంగా 4.5 crores పెట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ అని, అంటే ట్రైనింగ్ బాలికలకి, ఎంఎస్సి, ఎంఏ తర్వాత ఎంటెక్ చదువుకున్న లేడీస్కి, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అంటే ఎవరు పేదలైతారో వారికి ఇంపార్టెన్స్. మనదంతా కూడా ఎవరికి అవసరమో అందరికీ చేస్తాం. అది విపరీతమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. ఆ రకమైనటువంటి దాంతో తయారు చేసాం కలెక్టర్ ఇంటి ఎదురుగానే గుంటూరులో. అట్లానే ఒంగోలులో కూడా 5.5 పెట్టి సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్ అని పెట్టాం. దానివల్ల పెద్ద మొన్న కరోనా టైంలో 50,000 మంది పేషెంట్స్ అది హాస్పిటల్గా వారి ప్రాణాలు రక్షించగలిగాం. చాలా సంతోషం. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా దాన్ని కొంచెం రిపేర్ చేయాల్సి ఉంటే ఈ కరోనా టైంలో కొంచెం అది ఇది చేశారు. రిపేర్ చేసి మళ్ళీ 30 లక్షలు పెట్టి దాన్ని బాగు చేసి, ఎవరికైతే నీడీ పీపుల్ ఎవరైతే, చూడండి వాస్తవం ఏంటంటే కాస్త డబ్బున్న వాళ్ళందరూ అటు ఇటు వెళ్తున్నారు. డబ్బు లేని పేదలు మాత్రం బాగా చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకుండా వాళ్ళంటే వాళ్ళకి ఒక పదునైన వాళ్ళ కుశలతలు, స్కిల్స్, హై ఎండ్ స్కిల్స్ కావాలని చెప్పి చేస్తున్నాం. సో ఈ రకంగా వీఆర్ అటాచింగ్ ఇంపార్టెన్స్ టు ద నీడీ పీపుల్. అదేవిధంగా చాలామందికి క్రైస్తవ సమాధి తోటలు ఉంటాయి, వాటికి రోడ్లు నిర్మాణం చేసాము. హిందూ శ్మశాన వాటికలకి డబ్బులు ఇచ్చాము ఎంపీగా. సరే సార్, మీరు ఏమేమి చేశారో అన్ని చెప్తున్నారు కదా, మరి ఇంకేం చెప్పాలి? ఓకే, నేను అడుగుతా కొన్ని. ఇంతకుముందు మీరు అనడం జరిగింది, అంటే బీజేపీ సెంట్రల్లో ఉంది కానీ ఏపీలో లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ఉందా ఏపీలో? కాంగ్రెస్ ఉంటేనే కదా ఇవన్నీ బయటకు వస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్కి రావాలంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎక్కడ పోయింది? వినండి, ఏమైందంటే కాంగ్రెస్లో బాగా పదవులు తీసుకొని అంటే వాళ్ళకి వాళ్ళు మంత్రులుగా ఉంటూ, లేకపోతే ఇంకొక పొజిషన్లో ఉండి వాళ్ళ మీద వ్యతిరేకత ఏమైనా వస్తుంది కదా, ఒక నెపం చూపించి, బూచిని చూపించి విభజన చేశారు అని ఇంకొక పార్టీలోకి, జగన్ పార్టీలోకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఐడియాలజీతో వెళ్ళారండి. కేవలం ఇక్కడ డబ్బు సంపాదించుకొని కొంచెం సంఘంలో కాస్త, అంటే డబ్బు సంపాదించడం అని ఇంపార్టెంట్ కాదు, సంఘంలో కాస్త పరువు, ప్రతిష్ట, మర్యాదలు పొంది వారికి మళ్ళా కాంగ్రెస్ మీద ఈ నెపం పడింది కదా, కాంగ్రెస్ గెలవదేమోనని భయంతో వేరే చోట్లకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కాంగ్రెసే బెటరు, కాంగ్రెస్ పాలన అందరికీ మంచిదని ఒక అభిప్రాయం. 4 నెలల క్రితం అయితే ఒక మాట చెప్పేవారు, మేము గ్రామాల్లో వెళ్ళేటప్పుడు, శీలం గారు మీరు బాగా పనిచేస్తున్నారు, మీరంటే గౌరవం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాదండి, సెంట్రల్లో మోడీ ఓడిపోవాలా, కాంగ్రెస్ రావాలి. నేను చెప్పే సెంటర్లో రావాలంటే ఎంపీలు గెలవాలి కదయ్యా, ఎట్లా వస్తుంది అని అంటే, ఎక్కడ సార్ ఇక్కడ మంచి లీడర్ లేడు కదా అంటే, వాళ్ళకేంటి ఆ రీజనల్ పార్టీ ఫ్రేమ్వర్క్ అలవాటు పడ్డారు. అక్కడ రాజశేఖర రెడ్డి ఉండేవాడు, ఇక్కడ జగన్ ఉన్నాడు, చంద్రబాబు, లోకేష్, వీళ్ళు లాంటి వాళ్ళు లేరు కదా. మేము ఉన్నామయ్యా, సేవ చేయడానికి గడ్డాల మీసాలు అవసరంలా, మానవత్వం ఉంటే చాలయ్యా. వాళ్ళు ఎంతసేపటికి ఆ రీజనల్ ఫ్రేమ్వర్క్లో ఆలోచించడం మొదలేశారు. అది మర్చిపోయారు. ఇందిరాగాంధీ ఇంత చేసింది, దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అసలు తినడానికి తిండి లేకపోతే విదేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి, ధాన్యం తీసుకొచ్చి పోషించి నెహ్రూ గారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడే జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 10 ఏళ్లలో ఏం ఒక్క వేసం కూడా జరగల. అది ప్రజలకు తెలుసు. కానీ ఆ రీజనల్ పార్టీ బాగా ఊసెచ్చారు, అందుకని వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అక్కడ బలహీన పడుతున్నారో మళ్ళా కాంగ్రెస్ వైపు రావటం మొదలుపెట్టారు. మామూలు షర్మిలారెడ్డి గారి రాకతో కాస్త జోష్ వచ్చింది. అంటే షర్మిల గారు వస్తేనే మీ పార్టీకి జోష్ వచ్చిందా? అంటే మేమంతా పనిచేస్తున్నాం నండి. మేము ముఖ్యంగా, నేను ఫ్రాంక్గా చెప్తా, మేము ఇదే మాట
ఎవరైతే అంబేద్కర్ వాదులు ఉన్నారో, ప్రజాస్వామ్యవాదులు, సిపిఐ, సిపిఎం, మేలుకో ఆంధ్రప్రదేశ్, ఈ జాగో తెలంగాణ అని ఒక మూమెంట్ జరిగింది. ఎద్దేలు కర్ణాటక అని, ఆ కర్ణాటక టైంలో కాంగ్రెస్ వచ్చే టైంలో అక్కడ ఒక మూమెంట్ జరిగింది. ఇక్కడ కూడా జరిగింది తెలంగాణలో. అదే అక్కడ కూడా మేలుకో ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆర్గనైజేషన్ మొదలైంది. అది కాకుండా ఈ అంబేద్కర్ వాదులు, ఎందుకంటే ఈ రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నాడు మోడీ గారు, బీజేపీ అని ఒక వాదం, ప్రజాస్వామ్యం కావాలి, హిట్లర్ పాలన వద్దని, వీళ్ళందరం కలిసి మేమంతా గ్రామాలకు వెళ్ళి చెప్తున్నాం. కానీ మేము చెప్తుంటే మాకు సపోర్ట్ ప్రజల్లో ఉంటుంది, కానీ మీడియాలో రాలా. ఎప్పుడైతే మేము చెప్పింది ఇదివరకు, ఆమె షర్మిలా గారు చెప్పిన వెంటనే హైలైట్ అన్ని ఛానల్స్ మమ్మల్ని మీరు రండి అంటే బుల్లెట్ దిగిందా లేదా అనేదే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆమె వాయిస్ వెళ్ళిపోయింది స్ట్రైట్, షర్మిలా గారి వాయిస్ స్ట్రైట్ హృదయాల్లోకి వెళ్ళింది. అంటే ఇంకా గ్రామాల్లోకి సింక్ అవుతా ఉంది మళ్ళీ. సో డెఫినెట్లీ మేమేమి ఖాళీ కూర్చోాలా, మేము చెబుతానే ఉన్నాము, కానీ మా వల్ల కాలా. ఇన్ ద సెన్స్ ఆ మీడియా అటెన్షన్ అంత రాలా. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో వచ్చిన తర్వాత మీడియాలో చాలా ప్రొజెక్షన్ రావటం, ప్రజల్లో కూడా స్పందన రావటం, ఎవరైతే కాంగ్రెస్ రావాలా అక్కడ అన్న వాళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ మేల్కొంటుందండి. ఓ ప్రక్క కర్ణాటక వచ్చింది, ఓ ప్రక్క తెలంగాణ వచ్చింది, అది కూడా ఇంపాక్ట్ ఉంది సైకలాజికల్గా. కాంగ్రెసే బాగుంది, అక్కడ రావాలి, సెంట్రల్లో రావాలనేటువంటి వాళ్ళే ఇక్కడ కూడా పర్లేదు మీరంతా ప్రయత్నం చేయండి, ఎమ్మెల్యేలుగా కొంతమందినన్నా లోపల చూడండి అనేటువంటి చేంజ్ వచ్చేసింది. ఇంకా 2 నెలలు ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వీ విల్ గెట్ 5-6 ఎమ్మెల్యేలు యాజ్ ఆన్ టుడే. 2-3 నెలల్లో నేను అనుకోవటం ఒక 25 మంది. మేము లేకుండా ప్రభుత్వం ఏర్పడదండి అక్కడ. ఎవరు గాలి లేదు ఇప్పుడు. జగన్ గాలి లేదు, చంద్రబాబు గాలి లేదు. ఇదంతా ఊరికి సుడిగాలి మాటలే, ఛానల్స్ చెప్పుకోవడమే. ద ఫ్యాక్ట్ ఈజ్ అందరూ భయపడతానే ఉన్నారు, టైట్గా ఉంది. తర్వాత ఈ ట్రాన్స్ఫర్లు, సీట్లు, ఇన్ఛార్జీలు, ఇవాళ వైసీపీ వాళ్ళు ఇన్ఛార్జీలు అందరికి సీట్లు లేవు, మళ్ళా మేము ఇస్తాం అంటే ఎవడు వెళ్లకుండా ఎక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారో అనేది భయం. కాంగ్రెస్ అంటే ఇద్దరికి భయం పుట్టే స్థితికి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగాం. సో అంటే ప్రజల్లోకి మీరు 7 గ్యారంటీలతోటి మీరు వెళ్తున్నారు కదా. ముందు ఇప్పుడు నిజం చెప్తున్నాం. గ్యారంటీ మేనిఫెస్టోలో ఏమేంటి అంటే ఊరికి మాట్లాడడం. మేము గ్యారంటీ మేము చెప్పేది అమలు అవటానికి సాధ్యం అవుతుందా లేదని చూస్తా ఉన్నాం. ఉదాహరణకి ఏం చేయొచ్చు, రేపు 20వ తారీఖు సభలో మీరు చూస్తారు, కొన్ని వస్తాయి బయటికి. మేము తయారవుతున్నాము అంటే ఏమేమి చేస్తే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు మేము ప్రభుత్వాలను ఏ రకంగా విమర్శిస్తున్నాం, అది మమ్మల్ని విమర్శించకూడదు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్నది వాస్తవానికి దగ్గరగా, మేమేమో మహారుషులు అని చెప్పటం లేదు, వాస్తవాలకి దగ్గరగా ఉండాలి కదండి. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. కాబట్టి ప్రజలకి మా మీద విశ్వసనీయత ఉన్నదండి, మా మీద విశ్వాసం కూడా ఉంది. వీళ్ళు చెప్పింది ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. అది కుదరలేదని ఏదో ప్యాకేజ్ అన్నాడు, బయటకు వచ్చాడు, అయిపోయిందా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నారు, అయ్యా మీరు నాకు 25 మందిని ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా పట్టుకొస్తాను అని అన్నారు. మెడలు వంచారా తలదించుకున్నాడా అది ప్రజలు చూస్తున్నారు, నేను చెప్పటం కాదు. ఐ ఓన్లీ టెల్ ఈ జరిగింది నిజమా కాదా మీరే నిర్ణయించండి. ట్రూత్, నిజానికి చాలా విలువ ఉంటుంది, ఆ నిజమే మా బాణం. సో ఇప్పుడు మీరు గెలిస్తే ప్రత్యేక హోదా వస్తుంది ఏపీకి, సెంటర్లో గెలవబోతా ఉంది. మేము ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చేది కేంద్రమే, పోలవరం నిర్మాణం చేసింది కేంద్రమే. వీళ్ళకి ఏం పని అసలు, కేంద్రమే డబ్బు ఖర్చు పెట్టి కేంద్రమే పూర్తిగా నిర్మాణం చేయాలని చట్టంలో ఉంటే నువ్వెందుకు తీసుకున్నావు బాధ్యత? తీసుకున్నవాడు పూర్తి చేసావా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు పోలవరం ఎవరికో ఇచ్చాడు చంద్రబాబు అని ఏదో చెప్పాడు, ఈయన వచ్చి ఏం చేశాడు, ఈయన కూడా అదే పని చేశాడు. కానీ చాలా మంది జనాలు ఏమని అంటున్నారు అంటే మా ఆంధ్రప్రదేశ్కి ఈ స్థితి రావడానికి కారణం కాంగ్రెస్. ఎట్లా, వాట్, హౌ? ఆ చట్టంలో ఉన్న అమలు చేశారా వీళ్ళు? అమలు చేయనిచ్చారా? చేసి చూడండి ఎట్లా బంగారం ఉంటుందో. మీరు ఒకటి చేసామని చెప్పండి, పూర్తి చేయమని. ఆ మొత్తంలో ఉన్నటువంటి వాటిల్లో ఒకటి పూర్తి చేసామని చెప్పండి. అన్ని ఊరికే తిరుపతి క్షౌరం లాగా
సగం కొరగడం మళ్ళీ పక్కన పెట్టడం ఇంకొకటి మొదలు పెడతారు తిరుపతిలో. ఆ రకంగా అన్నీ ఊరికూరికి అట్లా అట్లా పెట్టి ఏది పూర్తి చేయకుండా ఉన్నారు వీళ్ళు కావాలని. అంటే ఇదే మీరు 10 ఏళ్ల క్రితం అండి మాకు చేయనటువంటి నేరానికి శిక్ష విధించారు మాకు. 10 ఏళ్ళలో మీరేం చేశారు చెప్పకుండా కాంగ్రెసే కారణం. ఏమిటా మాటలు? ఇప్పుడు ఓకే నువ్వు అప్పుడు చెప్పావు కాంగ్రెస్ కారణం అన్నావు, అందరూ సంతకాలు ఇచ్చినా అందరూ సంతకాలు చేసినా కూడా ఇక్కడ 600 మంది చనిపోయి అసలు ఆంధ్రలో బిజినెస్ ఇక్కడ నడవట్లేదు అప్పుడు అని గగ్గోలు పెట్టారు. అక్కడ విద్య ఇండస్ట్రీ ఏమి నడవట్లేదు కదా అప్పుడు. సో అన్నీ ఆలోచించి అరే ఇది ఎప్పుడో కాంగ్రెస్ ఎప్పుడు 2009లో చెప్పింది మేము ఇస్తామని, మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పారు, తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు, చాలాసార్లు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. ఇవన్నీ చెప్పి ఇది ఒక్కరోజు జరిగిన ప్రాసెస్ కాదు కదా. కాకపోతే ఏమిటంటే జరిగిన తీరు కొంచెం ప్లానింగ్ సరిగా లేక కావాలని చంద్రబాబును గెలిపించాలి. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి పెప్పర్ స్ప్రే ఉపయోగించాడో కావాలని కుట్ర చేసి కాంగ్రెస్ని నాశనం చేశాడండి అతను వీళ్ళందరూ కలిసి చంద్రబాబుని అధికారంలో తేవాలని చేసినటువంటి కుట్రగా నేను భావిస్తాను. అది కాంగ్రెస్ మీద పడింది. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర చేసిరంటారా? చెప్పాను కదా, కుట్ర కాదు దేవుడికి తెలియాలి. కానీ ఆ సంఘటన మాత్రం అప్పటి వరకు లేదు, తెలంగాణ ఇచ్చేది లేదన్నటువంటి వేరే పార్టీలు కూడా మనోళ్ళు ఏం చెప్పేవాడు, మోసం చేస్తున్నారు వీళ్ళు, దోపిడీ. చంద్రశేఖరరావు చెప్పాడు కదా, దోపిడీ చేశారు, దుర్మార్గులు అని అన్ని భాషలు ఉపయోగించాడు ఆంధ్రుల మీద, అన్ని మహిళల మీద ఇంకా అసభ్యంగా వాళ్ళు చేశారు. ఇవన్నీ చేస్తూ వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న నేషనల్ లీడర్స్కి చెప్పుకొచ్చారు, వీళ్ళంతా ద్రోహం చేస్తున్నారు మాకు, అంతా వాళ్ళే దోచుకు తింటున్నారు అన్నీ అని ఏదోదో చెప్పారు. కానీ ఎప్పుడైతే పెప్పర్ స్ప్రే పెట్టి విషవాయువు మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారో ఆంధ్ర వాళ్ళు అని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఎట్లా జరిగిందో తెలియదు. ఆ ప్రచారం జరిగేసరికి మిగతా పార్టీల వాళ్ళు నథింగ్ డూయింగ్, తెలంగాణ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. సో అదేమైంది, అది చేయటం అన్ని చట్టాలు కూడా తలుపులేసే చేస్తారు. కానీ ఆ రోజు టీవీ స్క్రీనింగ్ ఆపేశారు. ఎందుకు, ఇదంతా కొంచెం బ్యాడ్ ప్రొజెక్షన్ అవుతుంది. లోపల ఏం జరిగింది అది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? లోపల నేను రాజ్యసభలో ఉన్నాను, లోక్సభలో లేను కదా. కానీ నేను మంత్రిగా ఉండి వెళ్ళా. అంత క్రితం మేము మాకు ఈ ప్రత్యేక హోదా చట్టంలో పెట్టాలి అని పెడితే చెప్పారు చట్టంలో పెట్టాల్సిన అవసరం, కొన్ని ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఇవ్వాలని చట్టంలో పెట్టండి అంటే సరే అన్నారు. తర్వాత మళ్ళీ అది లేదు. నేను అది లేకపోవడం చూసి సోనియా గాంధీ గారి దగ్గర నేను చాలా గట్టిగా మేడం ఏంటిది అని అడిగాను. అడిగితే అదంతా చేర్చారు కదా అంది. ఆమె కూడా ఆ గొడవలో కేకలు అవన్నీ వాటిలో పాస్ చేశారు. సో నెక్స్ట్ డే రాజ్యసభకు వచ్చినప్పుడు కూడా మేము అడిగాం ఇవి చేయండి అమెండ్మెంట్స్. సో నెక్స్ట్ డే రాజ్యసభలో రావాలి. మేము అడిగాము మరి కొన్ని చేర్చాలి కదా, మీరు చేర్చండి అంటే చేర్చడం కాదు మేము ప్రైమ్ మినిస్టర్ చెప్తాడులే ఇండు సభలో అని చెప్పారు. సో దానికి ఆ రోజు వాగ్దానాలు చేశారు. ఏమిటి, ఆ 7 మండలాలు అంటే మన తెలంగాణ వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. 7 మండలాలు మావి లాక్కున్నారు ఇప్పుడు కూడా అంటున్నారు. ఇప్పుడు అసలు అట్లాంటివి వద్దు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీకు, అందరూ సంతోషంగా ఉండండి. చాలామంది ఆంధ్ర వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి అక్కడ ఉన్న దుర్మార్గ ప్రభుత్వాల వల్ల ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని వస్తున్నారు. మీరు ఇప్పటికే నేను చెప్పేది ఒకటే, అది 7 ముంపు మండలాలు అవి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏమో ఆంధ్రాలో ఉంది పోలవరం, నీళ్లు నిండితేనే కదా ఆనకట్ట నిండేది. అవును, నిండాలంటే అక్కడ ఉన్నటువంటి జనాన్ని తీసుకెళ్ళాలి కదా బయటికి. ఆ జనాలను తీసుకెళ్లాలంటే ఆ ప్రాంతం ఆ ప్రాజెక్టు అథారిటీ కింద ఉండాలి కదా, అంటే ఆ రాష్ట్రంలో ఉండాలి కదా. అందుకని ముంపు మండలాలు ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే ఆ కింద ఉన్న మునిగే మండలాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కిందే ఉండాలి కదా. అందుకని 7 మండలాలు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. కానీ మాది అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేశారు అని చాలా రాజకీయంగా మాట్లాడుతున్నారు. వారికి జస్ట్ నేను క్లారిఫై చేయదలుచుకున్నా ఈరోజు. సో ఆ మండలాలు ఒకటి, తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అంశం ఒకటి, తర్వాత
10,000 కోట్లు ఇచ్చేటువంటి అంశాలు ఒకటి అవన్నీ ప్రామిస్ చేశారు ఆయన. సో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. సో అది చెయ్యాలి. సో నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇంకా మేమేం చేయలే తప్పు. అందరూ సిపిఎం తప్ప అందరూ రైటింగ్లో ఇచ్చారు. తెలుగుదేశం యలమన్ రామకృష్ణ గారు కమిటీ పెట్టి సంతకం చేసి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వైసీపీ వాళ్ళు మేము తెచ్చేవాళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళం కాదు, ఆర్టికల్ 3 ప్రకారం మీరు చేయండి, మీరు ఏదన్నా చేసుకోండి అని. అంటే అర్థం ఏమిటి? మీరు వాట్ ఎవర్ డీమ్డ్ ఫిట్ మీరు చేయండి అనే కదా అర్థం. అదే ఓకే. తర్వాత అన్ని పార్టీలు ఇచ్చారు. లాస్ట్లో కాంగ్రెస్ ఒప్పుకున్నది. సరే మాలాంటి వాళ్ళు మాకు తెలుసు అక్కడ ఏం జరుగుతూ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక పాత్ర పోషించాడు అన్యాయం జరగటంలో, వాట్ ఎవర్ ఆంధ్రాకి. సీఎంగా ఉండి ఆడికి వచ్చి కూర్చొని కుదరదని చెప్పటము అది చేయలే. పోనీ ఇది కావాలి మాకని అడగల, తెలుగుదేశం వాళ్ళు అడగల, జగన్మోహన్ రెడ్డి అడగల. మేమే దానిలో ఏం కావాలో అంత బీజేపీ వాళ్ళు మేము చేసామన్నారు. వాళ్ళు కూడా ఏం చేయలే. మేము నోటిస్తే దాన్ని కొంచెం వాళ్ళు పట్టుబట్టారు. 5 సంవత్సరాలంటే 10 ఏళ్ళు అన్నారు. ఆ 10 ఏళ్ళు అన్న వాళ్ళు అసలుకే మోసం చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి సాక్షిగా మోడీ గారు వెళ్ళి నేను ఇంకా చేస్తానన్నాడు. దేవుడు సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా అబద్ధం ఆడారు. మేము ఇచ్చేది లేదని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇవ్వని వాళ్ళని అడిగే ధైర్యం వీళ్ళకి లేదు. ఇవన్నీ అందరికీ తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ని సపోర్ట్ చేయండి, పార్లమెంట్ సభ్యుల్ని మీరు సపోర్ట్ చేయండి. అక్కడ మేము పార్లమెంట్లో వాదించి పార్లమెంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఏది కావాలన్నా అభివృద్ధి జరగాలన్నా కేంద్ర సహాయం అవసరం, సహకారం అవసరం. మాకు రావాల్సిన ఈ విభజన అంశాలు చట్టంలో ఉన్న అంశాలన్నీ నిజంగానే వాళ్ళని మెడలు వంచి సాధించుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంది, కానీ వీళ్ళిద్దరికి ముగ్గురికి లేదు. అది పరిస్థితి పొలిటికల్గా. సో కాంగ్రెస్ ఉంటే లాభం జరుగుతూ ఉందని చెప్పడానికి ఇవి కొన్ని అంశాలు మాత్రమే, చాలా ఉన్నాయి ఇంకా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తే ఓట్లు చీలుస్తుందా, లేకుంటే మీరు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారా? చూడండి, మేము శక్తి పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. ఎవడికి అన్యాయం ఎవడికి లాభం అనేది సెకండరీ. మేము పెరగాలా లేదా, మా పార్టీ పెరగాలా లేదా, ఓట్లు పెరగాలా లేదా, మా వాళ్ళు గెలవాలా లేదా, ఇది మా మెయిన్ కన్సర్న్. కానీ ఎల్లయ్యకి తగ్గుతాయి పుల్లయ్యకి ఎక్కువతాయి ఐ డోంట్ నో. మీరు ఒకవేళ పోటీ చేస్తే ఒక నెల తర్వాత మీరు ఒకవేళ పోటీ చేస్తే ఎవరికి లాభం చేకూరుస్తారు? మేమే లాభం చేకూర్చుకుంటాము. ఈ ప్రాసెస్లో బేసికల్లీ ఎవరైతే కాంగ్రెస్ని వీడి వెళ్ళారో వాళ్ళు ఎక్కువ మంది రావాలి అంతే కదా. మా బేసు, మా ఓట్ షేర్ మోర్ దాన్ 55% ఉండేది కదా. వాళ్ళు ఎంతవరకు వస్తారో చూసుకోవాలి. తెలుగుదేశంలో జరిగే వాటికి కూడా తెలుగుదేశంలో ఉన్న వారి అందరికి కూడా సంతోషం లేదు. సో 2 పార్టీల నుండి వస్తేనే కదా మాది పెరిగేది. ఎవరిది ఎంత నష్టం అనేది కాలం చెప్తుంది. ఒక నెల తర్వాత మళ్ళా మీతో కూర్చున్నప్పుడు నేను చెప్పగలను. సో నేనేమని చెప్తా అంటే మీరు జగన్ని దెబ్బతిద్దామని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీని మేము పెంపొందించుకుంటున్నాము. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. ఈ ప్రాసెస్లో ఎవరు బలహీనులైతే వాళ్ళు దెబ్బతింటారు. చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందం ఏం లేదా? నథింగ్ డూయింగ్. వై షుడ్ వి హ్యావ్ చీకటి ఒప్పందం? కానీ ఒప్పందం అయితే బాహాటంగానే చేస్తాం. ఒక ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఆయనేమి మా కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో కలుసుకుంటే మన ఇద్దరం కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్లో చాలాసార్లు నేను కూడా కలుసుకున్నాను. ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు అప్పుడు శివకుమార్ గారు అక్కడికి రారా? ఏపీకి రారా? వస్తారండి. కాంగ్రెస్ వాదులంతా వస్తారు, లీడర్స్ అంతా వస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి వస్తాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి వస్తాడు, కర్ణాటక ముఖ్యమంత్రి వస్తాడు, కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా వస్తారు, కేంద్రంలో ఉన్నటువంటి లీడర్లు కూడా వస్తారు. కానీ మేము అంటుంది ఒకటి, మా శక్తి కావాలి కదా. మేము మా కాంగ్రెస్ పార్టీని అక్కడ పునర్నిర్మాణం చేసుకోవాలి. మా ప్రజలకు అవసరమైనటువంటివి మేము సాధించుకుంటాం. మేము మీకు లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. మాకు అవకాశం ఉండి ఎవరెవరికి తక్కువేం కాదు. వీఆర్ సెకండ్ టు నన్ అని అంబేద్కరే చెప్పాడు. గివ్ ఎన్ ఆపర్చునిటీ, వీఆర్ సెకండ్ టు నన్. మాకు అవకాశం ఇవ్వండి, మేము వేరే వాళ్ళకన్నా మెరుగని ప్రూవ్ చేసుకుంటాం. ఇది మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి బాపట్లో నేను కంటెస్ట్ చేయబోతున్నా. 10 ఏళ్ళ నుండి చూసారయ్యా మీరు ఎంపీలు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడను, కానీ అంతా మనకు తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళు అసలు ప్రజల్లో వారికి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రజలే చెప్తారు, రేపు కంపేర్ చేస్తారు.
శ్రీలంక గారికి ఓటు అయిపోయినా రాజ్యసభకు వచ్చి ఇంత సేవ చేశాడు. 25 ఏళ్ళ నుండి మా ఇంట్లో మనిషిగా ఉన్నాడు. ఎక్కడున్నా ఏదో ఒకటి చేయగలడు, చేస్తాడు. ఆయన ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు, ఆడిట్స్లో ఉన్నారు, లెక్చర్గా పనిచేశారు. ఇంకా ఏవో పదవులు ఎన్ని వచ్చినా సరే అందరి దగ్గరికి వచ్చి మామూలుగా ఇంట్లో మనిషిగా ఉంటాడు అనేది ఒక భావం అయితే ఉంది. ఓకే, తప్పనిసరిగా పార్లమెంటుకు నన్ను సమర్థిస్తారు, సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఆ నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది. అందరూ మన సొంత మనిషిగా మనం అందుకని కంపేర్ చేసుకుంటారు. ఈయన 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు, అప్పుడప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడంతా లీడర్లు అక్కడ. సార్ మేము చిన్నప్పుడు మిమ్మల్ని చూసేవాళ్ళం, మీరు రండి, దయచేసి రండి, మీకు తప్పనిసరిగా ఓటు పడుతుందని అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు. ఇది 3 నెలల మాట. రాను రాను కొంచెం చిక్కబడిపోద్ది కదా. ఇదివరకు లూజ్గా ఉండేది, ఇప్పుడంతా ఎవరిదారు సెట్ చేసుకొని యుద్ధానికి బయలుదేరతారు. చూడాలి. అందుకని సో పార్లమెంట్కి పార్టీ అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా పోటీ చేస్తా. చూద్దాం. 100% నాకు నమ్మకం ఉంది. ప్రజలు కనపడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మోడీ గారి మీద పీకల వరకు ఉందండి. ఎప్పుడైతే మణిపూర్లో ఆ బీభత్సం జరిగిందో, అమానుష్యంగా మహిళల్ని నగ్నంగా చేసి బాధాకరమైనటువంటి చెప్పరానటువంటి విషయాలు చేశారో, ఈ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుని ఓ మా మేనమామ, మా అన్నయ్య, మా బావ, మా బాబాయ్ అని తిరిగే వాళ్ళందరూ ఏంది మన గురించి అసలు నోరెత్తలేదు ఇతను అని లోపల మదన పడిపోతున్నారు. ఇది చెప్పేవన్నీ అబద్ధాలే. తర్వాత మద్యపానం నిషేధించి అప్పుడే మళ్ళీ ఓటు అడుగుతానన్నాడు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? నువ్వు స్పెషల్ స్టేటస్ తేలేదు, కానీ స్పెషల్ స్టేటస్ బాటిల్ ఒకటి ఉంది, బీరు, విస్కీ. అట్లానే క్యాపిటల్ నిర్మాణం చేయాల, ఎక్కడో అది చేస్తాను ఇది చేస్తానని ఆయనేమో 3D చూపిస్తే వీడేమో అసలు స్వర్గమే చూపించాడు. అక్కడ అది చేస్తాను, ఇక్కడ కర్నూలు, అది ఇది అని. అది కూడా లేదు. కానీ క్యాపిటల్ అని ఒక బాటిల్ పేరు పెట్టి ఒక బ్రాండ్ విస్కీను ఏదో రమ్మో ఏదో అమ్ముతా ఉన్నారు. ఈ రకంగా దుర్మార్గమైనటువంటి బ్రాండ్లు తెచ్చి హై రేట్కి పేదల మీద రుద్ది వాళ్ళ రక్తంతో ఆడుకుంటూ వాళ్ళ లైఫ్ లీవర్ చెడిపోయి ఎంతోమంది చనిపోయారు. ఇవి కనపడతలేదా జనాలకి? క్రైస్తవులు వీళ్ళందరూ ఏమి చేస్తున్నారు? దళితులకు ఉన్న 27 స్కీములు రద్దు చేశారు. ఏమండి? తర్వాత అంబేద్కర్ పేరు మీద ఒక స్కాలర్షిప్స్ ఉండేవి విదేశాల్లో, ఎక్కడికి వెళ్ళినా చదువుకోవడానికి అంబేద్కర్ పేరు తెచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టుకున్నాడు. అంబేద్కర్కి ఇతనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వై షుడ్ రిమూవ్ దోస్ నేమ్స్? కాదు, ఇప్పుడు అసలు కొన్ని దేశాలలోనే ఉంటేనే స్కాలర్షిప్ అంట. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నా, అబ్బా మమ్మల్ని ఆదరించండి, మళ్ళా 27 స్కీములు పట్టుకొస్తాం, మళ్ళీ అంబేద్కర్ స్కాలర్షిప్స్ ఏ రకంగా అన్ని కంట్రీస్లో ఉన్నాయో అట్లా చేస్తాం. ఇప్పుడు అమ్మ ఒడని పెట్టాడు. పుట్టిన పిల్లలు మొత్తం ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే చదువుకోవడానికి ఇస్తారు, మిగతా వాళ్ళు జీతకాళ్ళగా ఉండాలా? కాంగ్రెస్ పార్టీ అట్ట కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకునే వరకు. ఇప్పుడేంటి, ఆంధ్రప్రదేశ్లో పీజీ వాళ్ళు బయట చదివితే స్కాలర్షిప్ లేదు, అంటే బయట చదవకూడదు ఇంకా, అంతవరకే డిగ్రీ వరకు చదువుకొని నువ్వు గాడిదలు గాయాలి అని. పీజీ చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా ఇవ్వాలి, స్కాలర్షిప్ లేకుండా ఎట్లా? సో మేము ఇచ్చేవాళ్ళం, మళ్ళా చేస్తాం ఆ పని. సో మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు. నవరత్నాలను పెట్టాడు. మా సప్లాన్ ఏమైంది ఎస్సీలకు ఎస్టీలకు? ఎందుకంటే జనరల్ పాపులేషన్కి, ఈ దళితులకు కానీ ఈ సామాజిక అంతరాలు కొన్ని ఉన్నాయి, ఆర్థికపరమైన అంతరాలు, సామాజిక పరమైన అంతరాలు. ఆ అంతరాలు తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి వారికి ఎంత జనాభా ఉందో దానికి అనుగుణంగా ప్లాన్లో అంత డబ్బు ఖర్చు పెట్టాలి. సో ఈ మోడీ గవర్నమెంట్ ప్లాన్నే తీసిపడేశాడు, ప్లానింగ్ కమిషన్నే తీసిపడేశాడు. ఈ రకమైన వ్యవస్థను నాశనం చేసినటువంటి మోడీ గారికి వీళ్ళు సపోర్టు. ఒకళ్ళేమో ఓపెన్గా సపోర్టు, ఇంకొకళ్ళు దొంగతనంగా సపోర్టు. ఈ నాటకాలు అందరికీ తెలుసు. మోడీ గారు పెట్టినటువంటి బిల్స్లో ఏది కూడా వీళ్ళెవరు కూడా కనీసం
వ్యతిరేకం కాదు, నువ్వు దాని పర్యవసానాలు ఉంటాయని విశ్లేషించి కూడా చెప్పడానికి మీకు నోరు లేకపోయినా మీరు ఏమైనా ఏ పాలకులండి మీకు అసలు పరిపాలన ఏ రకంగా చేస్తారు? ఏమిటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ 10 ఏళ్ళ నుండి? కాంగ్రెస్ ఈ స్థితికి కారణం కాంగ్రెస్ అని ఊరికి మాట్లాడటం కాదు. కాంగ్రెస్ చట్టాన్ని మీరు అమలు ఎందుకు చేయలేదు? ఆ 10 ఏళ్ళలో సరే కాంగ్రెస్ను శిక్షించారు, 2 సార్లు 10 ఏళ్ళు శిక్షించారు. ఆ 10 ఏళ్ళలో మీరు వెలగబెట్టింది ఏమిటయ్యా? ఒకవేళ అధికారంలో ఉంటే మీరు అన్ని చేస్తుండేనా ఏపీకి? 200% ఐ కెన్ గివ్ ఇన్ రైటింగ్. నేను ఒక మాట చెప్తాను మీకు. ఆ చట్టం జరుగుతుంది కదా, అనంతపురంలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాం. అది చట్టంలో లేదు. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నేషనల్ అకాడమీ. సో నాకు దగ్గరకు వచ్చింది ఫైలు. నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైల్ ఏంటి, అది డెహ్రాడూన్లో ఉండాలి. వాళ్ళు డెహ్రాడూన్ ఎప్పుడో నిర్ణయం జరిగింది డెహ్రాడూన్లో పెట్టాలి అని చెప్పి. వాళ్ళు 300 ఎకరాలు ఇవ్వలేదు, 150 ఎకరం ఇవ్వటానికే ఒప్పుకున్నారని ఫైల్ వచ్చింది. నేను చూశాను, ఏమిటయా యూపీలో డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్లో ఆల్రెడీ అక్కడ ఐఏఎస్ అకాడమీ ఉంది, ఫారెస్ట్ అకాడమీ ఉన్నాయి, మళ్ళీ ఇది కూడా ఎందుకు అక్కడ? ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కొత్తగా, హైదరాబాద్కి పోలీస్ అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది, ఇక్కడ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ పెడదాము, మేము ఇస్తాంలే 300 ఎకరాలని వాళ్ళని బోర్డులో వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి వెంటనే అప్పుడు మోహంతి ఉండేవాడు చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి, అంటే అప్పుడు ఐ థింక్ ప్రెసిడెంట్స్ రూల్ అనుకుంటా, కిరణ్ కుమార్ రిజైన్ చేసిన వెంటనే ప్రెసిడెంట్ రూల్ పెట్టారు కదా. సో అడిగి నాకు అర్జెంటుగా 300 ఎకరాలంటే ఎక్కడ అంటే, నువ్వు చూడయా ఎక్కడుందో అంటే, అనంతపురంలో ఉంది, బెంగళూరుకి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుందంటే అర్జెంటుగా ఒక మెయిల్ పంపించండి అని. సో ఆయన దగ్గర మెయిల్ తీసుకొని ఆర్డర్ చేసి ఇంకా 4-5 రోజుల్లో మేము హ్యాండ్ ఓవర్ చేసాం. అది లాస్ట్. మేము ఉంటే ఆ రకంగా పనిచేసి చట్టంలో లేనివి కూడా కొత్తగా వచ్చినాయని తీసుకొచ్చాను అని చెప్తానికి ఉదాహరణ. దానికి పిలవలేదనుకో, ఈ తెలుగుదేశం వాళ్ళు పిలవలేదు, జగన్మోహన్ రెడ్డి మనకేం పిలవలేదు, అంత ఏదో వాళ్ళే మోడీ గారు ఇచ్చినట్టే అనుకున్నారు. అది యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉండి ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ అప్పుడు కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్, NACEN, ఇప్పుడు దాని పేరు NACIN, కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. ఆ రకంగా రూపాంతరం చెందిందనుకోండి, పేరు మార్చారు, నేను దాన్ని తీసుకొచ్చింది. సో మీరు అన్న ప్రశ్నకి కాంగ్రెస్ కనుక ఉంటే అన్నీ సాధించేవారంటే 200% ఒక ఉదాహరణ చెప్పాను నేను. లాస్ట్ మినిట్లో ఏది రాష్ట్రానికి ఉపయోగపడాలి, అదే లాస్ట్ మినిట్ లో ఎట్లాగా మనం నెక్స్ట్ రామేమని చెప్పేసి ఏదో ఒకటి తెద్దామని తెచ్చిరేమో. అట్లా కాదు, కాదు, నెక్స్ట్ ఉంటామో లేదో ఎవరికి నమ్మకం అండి. నాకు నమ్మకం, మీకు నమ్మకం, మనం ఎంత మన తృణప్రాయం, మన జీవితాలే తృణప్రాయం. నేనేదో లైఫ్ లాంగ్ మినిస్టర్గా ఉంటాను, లైఫ్ లాంగ్ ముఖ్యమంత్రి ఉన్నవాడు, లైఫ్ లాంగ్ ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ కూడా డాంబికాలు, చాలా అధములు చేసేటువంటి మాటలు. అప్పుడు అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టేట్కి మేలు చేయాల ఉద్దేశమే తప్ప మనం రాము కాబట్టి ఇప్పుడు చేద్దాం. అసలు మనం రామనుకునేవాడు ఇప్పుడు సర్దుకుని ఏదో సొంతంగా చేసుకుంటాడు కానీ రాష్ట్రానికి ఎవడు చేయడు. సో అది కాదు కాంగ్రెస్ కల్చరు. సో వీఆర్ రియల్లీ సిన్సియర్. ఏది చేయలేదు ఆంధ్ర రాష్ట్రానికి. ఈ ప్రాజెక్టులు వచ్చింది అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ హయాంలోనే కదా. కొన్ని 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 చిన్న పొరపాట్లు ఉంటాయి. అన్ని కాంగ్రెస్లోనే బ్రహ్మాండంగా ఉందని చెప్పలేను, కానీ ఉన్న ఈ దౌర్భాగ్య స్థితిలో, ఈ దౌర్భాగ్యంలో మహాభాగ్యం కాంగ్రెస్ అని చెప్తాను నేను. అయితే ఇంకోటి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఒకటి ప్రచారం చేస్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపింది కానీ అందులోకి షర్మిల గారు వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఎవడన్నా ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఉన్నావే, 5 ఏళ్ళలో ఎంక్వైరీ పెట్టొచ్చుగా. మీ మిత్రుడేగా మోడీ, దమ్ముంటే ఎందుకు సిగ్గు లేకుండా ప్రచారాలు చేసుకోవటం? అంటే మీరు వెధవులని అర్థం, అంతేనా? మీకు 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి అంత మహా వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరో చంపించారని చెప్తే మీకు కాంగ్రెస్కి ఎక్కడ అవకాశం ఉంటే కాంగ్రెస్ మీద ఎక్కుతున్నాడు కదా మోడీ. మాట్లాడితే కాంగ్రెస్ని దూషిస్తున్నాడు కదా. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయొచ్చా అండి? నువ్వు 5 ఏళ్ళు పూర్తి చేస్తున్నావు. సరే చంద్రబాబు గారు హయాంలో మీరు కాదనుకోవచ్చు.
నువ్వు గద్దెకి వచ్చిన వెంటనే మా నాన్నగారి మీద ఇట్లా జరిగిందని నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరో ఏంటో నిజాలు తేలొచ్చుగా. ఈరోజు ఊరికే నోరు ఉందని మాట్లాడుతుంటే ఎట్లా? దట్ ఈస్ వెరీ రాంగ్. సో ఆ రకంగా గతించిన వారి గురించి రాజకీయాలు చేయటం అది మంచిది కాదు. నేను ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. ఓకే, ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ వర్క్స్ ఆన్ హ్యూమన్. అందరూ మానవత్వం పంచేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసినంతవరకు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అన్యాయాలు జరిగితే నేనే డైరెక్ట్గా వాళ్ళతో పోట్లాడతా కూడా. సో ఇవి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ రకమైనటువంటి చీప్ అంటే చాలా పచ్చి మోసాలు చేసేటువంటి వారికి ఉందేమో కానీ ఆ గుణం కాంగ్రెస్లో ఆ రకమైనటువంటి. కాంగ్రెస్ని ఎవరైనా విమర్శిస్తే వీ ఫీల్ బ్యాడ్. ఏమిటా నిరాధారాలు, ఆధారం లేకుండా వాళ్ళు పొలిటికల్ దీనికి దేనికైనా మీరు సిద్ధమా అనిపించేటువంటి ఆ ప్రచారం అది. ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్. అది కండెమ్ దట్. ఓకే, ఒక సూటి ప్రశ్న మీకు. మొన్న కర్ణాటకలో గెలిచిరు, సో నిన్న తెలంగాణలో గెలిచిరు, సో రేపు ఏపీలో గెలవబోతున్నారా? అంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పడం చాలా పొరపాటు అవుతుంది. ఓకే, అంటే అన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలియదు కదా. నో అన్నిట్లో చేస్తాము. ఓకే, ఒక 25 సీట్లు వచ్చింది అనుకో, మేము లేకుండా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయలేరు అని చెప్తా నేను యాజ్ ఆన్ టుడే. అంటే హంగ్ వస్తుంది అంటారు? హంగ్ అని కాదు, మా సమర్థం లేకుండా ఎవరు ఫామ్ చేయలేరు. కాల్ ఇట్ హంగ్ ఆర్ అది ఇదని చెప్పు. అయితే మీరు చెప్పేదంటే నాకు అర్థమైపోతుంది. ఎటు పోయి అంటే అప్పుడు స్నేహబంధం అనేది ఒకటి ఏర్పడుతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు 25 వస్తాయి అన్నారు మీరు. 25 వస్తే 25 వస్తే మేము లేకుండా గౌడు ఫామ్ చేయలేరు కదా. జగన్ కానీ అని చంద్రబాబు కానీ వీళ్ళిద్దరేగా ఉంది. ఓకే, వాళ్ళతోటి మీరు కలిసిపోతారు అయితే. అరే మేము కలుస్తాము లేదు కాదు, మేము లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేరు అన్నాం. ఓకే, అంతేగా నేను కలుస్తానని అన్నారన్నా. సపోర్ట్ చేస్తారన్నట్టే కదా. నో వి విల్ సే నువ్వు రాసివరా, నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మాతో పాటు వస్తాను అని చెప్పు. ఓకే, వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ 2 పొలిటికల్ పార్టీస్ ఎన్ని అవకాశాలు వచ్చినాయండి వారికి? రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళు అడగడానికి వచ్చారు మోడీ గారు, ఇస్తామయ్యా కానీ ఇదిగో ప్రత్యేక హోదా ఇవ్వండి. మీరు చెప్పిందేగా తిరుపతిలో, తీసుకొచ్చి ఇవ్వు. ఇదిగో పోలవరం డబ్బు రావాలి. మా లెక్కలు చూడండి మీరు, మా మీద మీరు మీ మీద మేము మాట్లాడుకోవటం కాదు, అది పూర్తి కావాలి. లెక్కలు చూడండి. ఛత్తీస్గఢ్లో ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ ఒకటి ఉంటే విశాఖపట్నం లాంటిది ఎవరో వెళ్ళారు కొనటానికి. వాళ్ళు కొనుక్కో కానీ మేము వాటర్ ఇవ్వము, ఎలక్ట్రిసిటీ ఇవ్వమని చెప్పారు. వీళ్ళు అట్లా చెప్పొచ్చుగా. భయపడుతూనే అయ్యా మీరు చెప్పింది మేము కాదని స్థితిలో లేము, మాకు నిజంగా భయమే మీరంటే, కానీ ప్రజలు ఇట్లా అంటున్నారు అని వంక పెట్టచ్చుగా. ప్రజలు ఇట్లా అంటున్నారు, మరి మేమేం చేయాలి అని చెప్పొచ్చుగా. మా క్రైస్తవులు ముస్లిమ్స్ మాకు ఓటేశారు, మీతో బాహాటంగా మేము జతకట్టలేము, కానీ నువ్వు అన్నయ్య అడిగిన అన్నీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడే, అది కూడా అనొచ్చుగా. నాకు తెలియక అడుగుతున్నా, ఎందుకు అనలేదు? సో కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేయాలి వస్తే మేము రాష్ట్రం తీసుకుంటాం, మేము ప్రత్యేక హోదా ప్రామిస్ చేసాం, మీరు చేస్తారా లేదా, తీసుకొస్తారా లేదా, పార్లమెంట్ని స్తంభిస్తారా లేదా, ఆపుతారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపుతారా లేదా, నువ్వు చెప్పు అని మేము బైండింగ్ చేసి అప్పుడు సపోర్ట్ ఇస్తాం. మాకు ఒక 25 సీట్లు వస్తే. ఓకే, ఇవన్నీ ఊహలు. అంటే ప్లానింగ్ లో ఉన్నారు మీరు. ఏదైనా ప్రజలు నిర్ణయం చేస్తే, ఈరోజు ఏమిటి ప్రజలకు నిజాలు చెప్తా ఉన్నామండి. మేమే కాదు, వామపక్షాలు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. నిన్న వచ్చారు మీతో జట్ కడతామని చెప్పి, వెల్కమ్ మీరందరూ కలిసి రండి. వామపక్షాలు కాదు, రేపు అంబేద్కర్ వాదులు చాలా పార్టీలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కోసం పుట్టిన పార్టీ ఒకటి ఉంది, అట్లాంటివి జై భీమ్ పార్టీ ఒకటి, తర్వాత చిన్న చిన్న పార్టీలన్నీ కలిపి ఒక సంఘంగా ఏర్పడ్డాయి. అంటే మేలుకు ఆంధ్రప్రదేశ్ ఒక నెట్వర్క్ ఉంది, రాజ్యాంగ పరిరక్షణ సమితి అని ఒక నెట్వర్క్ ఉంది, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అని ఒక నెట్వర్క్ ఉంది, ఎన్జిఓల నెట్వర్క్ ఉంది, ఆశా వర్కర్ల నెట్వర్క్ ఉంది, టీచర్ల నెట్వర్క్ ఉంది. ఏ వర్గం ప్రజలు తీసుకున్నా వాళ్ళల్లో అసంతృప్తి. ఎంప్లాయీస్కి జీతాలు ఎక్కడున్నాయండి, పెన్షన్లు రావట్లేదే. సో వీళ్ళందరూ పీకల వరకు వాళ్ళ మీద కోపం ఉంది, కాంగ్రెస్ మీద అభిమానం ఉంది. ఆ అభిమానం ఓట్ల రూపంలో రావాలని కోరుకొని ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్లీ
ప్రజల వారి ఇష్టం మీద మాకు నమ్మకం ఉంది. ఓకే. ఇది నేను ప్రజాస్వామ్యవాదిగా ఉన్న సంగతి చెప్పంగా వాళ్ళేంటి, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్, రోజు అదే, వాళ్ళకి ఏమి నచ్చితే అదే చెప్పటమే. ఓకే. అబద్ధం అంటే కాంగ్రెస్ పార్టీకి ఛానల్ లేవు ఇప్పుడు. అంటే ఎవరో మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం ఏమండి, అందరు దుర్మార్గులు కాదు ఈ దేశంలో. చాలా మంచి వాళ్ళు, ఎవరో కొంతమంది దుర్మార్గులు, చాలామంది మంచి వాళ్ళే, నిజం గెలవాలని కోరుకునేవారే. కాకపోతే వారి శక్తి చాలటం లేదు. ఈ డబ్బు, 5 రూపాయలు బస్సుకి ఎక్కించడం, పలావ్ ప్యాకెట్, ఒక క్వార్టర్ బాటిల్, ఇదే రాజకీయం అనుకుంటున్నారు. చాలా బ్యాడ్. ఆ సంస్కృతే ఈ 2 ప్రాంతీయ పార్టీలు అలవాటు చేస్తూ ఉన్నాయి. పవన్ గారు అప్పుడప్పుడు దీనికి నేను వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు, వెరీ హ్యాపీ. వీళ్ళు మాత్రం అసలు మొత్తం నాశనం చేసింది ప్రజాస్వామ్యాన్ని ఈ 2 పొలిటికల్ పార్టీస్. ఎప్పుడైతే తెలుగుదేశం మొట్టమొదటిలో స్టార్ట్ చేశారు ఇది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా 2 పోటీ పడి రేపు ఓట్లు కొంటా ఉంటున్నారు. ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, ఏమయ్యా మా ఓటుకు ఉల్లిపాయలు కొనాలంటేనే పుచ్చిపోయినాయా లేదా పాసినయా వాసన వస్తాయా అని చూస్తారే, 5 ఏళ్ళు బానిసత్వం చేయడానికంటే 500, 1000 రూపాయలు 2000 తీసుకునేది మీరు. ప్రజల్లో కూడా కొంత చేంజ్ రావాలి కదా. లేకపోతే మళ్ళా మోడీ గారు వచ్చి మళ్ళా వీళ్ళు మోడీ గారికి ఊడిగం చేస్తుంటే రాజ్యాంగం మారిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు రావు, ప్రజాస్వామ్యం ఉండదు, హిట్లర్లు తయారవుతారు, దోచుకుంటారు, ఇసుక మట్టి అయిపోతాయి, ఇంకేం చేస్తారో అది కూడా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ కొన్ని కోట్లు సంపాదిస్తే కదా అది కోట్లు పెట్టి డబ్బుతో కొనేది. మనుషుల్ని కొనాలంటే దుర్మార్గపు ఆలోచన కదండి అది. మంచి పనులు చేసి వెళ్ళు, అయ్యా ఇది నేను చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ దీస్ రీజన్స్, ఈ కారణాల వల్ల ఈ పని చేయలేకపోయాను, మళ్ళీ చేస్తా అని దమ్ముంటే నువ్వు అడుగు. అంతేగాని నువ్వు ఎక్కడెక్కడో ఈరోజు కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు. పాత వాళ్ళని కనుక పెడితే శీలం గారి ముందు వెలవెల్లాడిపోతారు కదా. అందుకని కొత్తగా ఏదో సినిమా హీరో దిగినట్టు దిగుతాడు. అదేమంటాడు, భాష ఏమిటి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఖర్చు పెడతాను అంటున్నాడే తప్ప నేను సేవ చేస్తాను అంటలే ఎవడు. సో దిస్ ఈజ్ ద చేంజ్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడతాను అంటున్నాడు, కానీ నేను ఇది చేశానయ్యా మళ్ళీ ఇది చేస్తానని చెప్పాలి కదా. అది నేను ఒక్కడిని జేడీసీలం ఒక్కడే చెప్తాడు. సో మీరు ఈ మాట ఎత్తారు కాబట్టి నేను మిమ్మల్ని పర్సనల్ లైఫ్కి వెళ్దాం అనుకో. ఐఏఎస్గా ఉన్న మీరు పాలిటిక్స్కి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు రైల్వే మంత్రి గారి దగ్గర ప్రత్యేక సలహాదారుగా స్పెషల్ అసిస్టెంట్గా ఉండేవాడు నేను ఢిల్లీలో. అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ గురించి, బడుగు బలహీన వర్గాల వారి గురించి, దళిత క్రైస్తవులు దళిత హోదా ఇవ్వాలని ఇప్పుడు లాంగ్ రిమాండ్, తర్వాత ఎస్సీ టీఎస్పీ కాంపోనెంట్ రావాలని చెప్పి, సబ్ ప్లాన్ రావాలని చెప్పి, అదేవిధంగా రైతులకు నేను మాకు కూడా పొలం ఉంది, పొలం ఉన్నా కానీ ఆ కాలంలో గుళ్ళకమ్మ లేకపోతే ఇంకొకటి వచ్చి ఇక్కడ దాకా ఇంత లోతు నీళ్ళు వచ్చేవి, అన్నీ పోయాయి. అట్లా రైతుల సమస్య నాకు బాగా తెలుసు. వరదలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల, తర్వాత పండించిన దానికి గిట్టుబాటు ధర సరైన లేవండి. ఎందుకంటే ప్రతి రైతులు వస్తూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. వీటన్ని సమస్యల గురించి చిన్న స్లిప్ రాసి మాట్లాడమని ఎంపీలకు ఇచ్చేవాడిని. ఓకే. వాడు ఏదో చెప్పి అసలు మాట్లాడేవాళ్ళు కాదు. ఏమిటా అంటే మా పార్టీ ఒప్పుకోలేదు, ఏదో సాకులు చెప్పేవాడు. నాకు అనిపించింది, ఏమయ్యా ఇంకొక 15 ఏళ్ళు ఉంది నాకు సర్వీసు, ఈ 15 ఏళ్ళు కూడా నేనే రాజుగా బ్రతకటమేనా లేకపోతే కొంత ప్రజలకు సేవ చేద్దామనేటువంటిది నాకు కలిగింది. అప్పటికే ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలు ఓపెన్ చేయటం, ప్రజలతో కొంచెం సంబంధాలు రావడం, చిన్నప్పుడే పేదల కొరకు పట్టాలు అవన్నీ కలెక్టర్ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అప్పుడే చెప్పాను నేను కలెక్టర్ అవ్వాలయ్యా అని. మా వాళ్ళు కొంచెం, మా తాతగారు కూడా ఏంద్రా గవర్నర్ లాగా చదువుకుంటావు, పెద్దగా చదువు అనేవాడు. అంటే మా తాతగారు చాలా గ్రేట్ మ్యాన్. తాతగారు మా తల్లిదండ్రులు వాళ్ళ వల్లనే నేను ఇంతవరకు అయ్యాను తప్ప నాకేముంది. తర్వాత ఫ్రెండ్స్, అన్ని కులాల్లో నాకు అన్ని మతాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు చాలా. నేను శర్మ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. మాకు ఆయన ప్రిన్సిపాల్ గారు ఎంవిఎస్ శర్మ గారు అనేవారు, నువ్వు చాలా బుద్ధివంతుడు అయ్యా, నువ్వు మాలో ఉండవలసిన వాడు అనేవాడు. మా అరుణ్ కుమార్ ఉండేవాడు ఎక్స్ఎంపీ. జన్మతా నేను బ్రాహ్మణ్, కర్మతః బ్రాహ్మణ్, కర్మ నాకు తెలీదు. మంచి చేయడం, మానవత్వం పంచడం అనేటువంటిది మొదటి నుండి. సో
ఆ రోజు నేను ఎంపీలకు ఇచ్చేవాడిని, మాట్లాడేవాళ్ళు కాదు. సో ఐ సెడ్ మనం ఇంత చదువుకొని ఇంత అనుభవం ఉండి ప్రజలతో ఇంత స్పందించేవాళ్ళమి, మనం పార్లమెంట్కి రావచ్చు కదా, ఇదేముంది 15 ఏళ్ళు సర్వీసు, 15 ఏళ్ళు చేసినాక ఇదే పవర్ కదా, అన్నీ చూసాం మనం. పవర్ అప్పటికి అన్ని అధికారాలు, విదేశాలకి చాలా దేశాలకు తిరిగాము, కలెక్టర్గా చేసాము, సబ్ కలెక్టర్ ఒక 70,000 ఎకరాలు పేదలకు పట్టాలు ఇచ్చాము. ఇంకేం చేయాలి, మనకి ఏంటి పవర్ ఏంటి, సరే పంచుకుందామని అని చెప్పి నేనే నిర్ణయించుకుని. సో 99లో నేను చాలామందిని అడిగాను, ఏమిటయ్యా అంటే, నన్ను మీరు తప్పకుండా గెలుస్తారు, అది జనరల్ సీటు బాపట్ల. సో రామానాయుడు మీద పోటీ, సో ఆయన కూడా మంచి మిత్రుడే. సో 9/9/99 9th September 1999 లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్. సో బాపట్ల ఆర్ట్స్ అదే ఇంజనీరింగ్ కాలేజ్ సోనియా గాంధీ గారి హెలికాప్టర్ దిగుతుంతో ఒక 6 లక్షల మంది చుట్టూ జనం చూసి ఆమె నువ్వు గెలిచిపోతున్నావు అన్నట్టు నాకు చెప్పింది. పక్కనే ఉన్న ఉంటారు కదా, యువర్ విన్నింగ్ అని. ఆ రోజు నుండి డబ్బులు పంచుతున్నామని చెప్పి రామానాయుడు గారు అన్నారు. మిత్రులు, మంచి సహృదయులు, మంచి ఆయన. సరే నాకు తెలుసు అట్లా గెలుస్తున్నాం, ఓడిపోతున్నాం, ఎందుకంటే డబ్బులు పంచలేకపోతున్నాం. సో అందుకని ఇక అప్పటి నుండి నేను 20 సంవత్సరాలు అయింది, 99, 24, 25 సంవత్సరాలు నా యవ్వన కాలాన్ని పూర్తిగా వాళ్ళ సేవలోనే పెట్టానండి. అదే నాకు సాటిస్ఫాక్షన్. అంటే ఎలక్షన్లో నిలుచుకుంటాను, అది సెకండరీ. వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఓటు అయిపోయినా ఇంత బాగా పని చేస్తున్నారు ఏదని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మీరు చెప్పింది చేసిందంతా మీరు చెప్పుకోరు అని కోప్పడేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను తెలుస్తుంది కదయ్యా, సరే ఈసారి నిలబెడతానులే అని ఈ మధ్య తిరుగుతున్నాను కదా గ్రామాల్లో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా నాకైతే ఆ మానవత్వం ఉన్న వాళ్ళు అందరూ కూడా నన్ను ఆదరిస్తారయ్యా. సరే, ఇప్పుడు 20 సంవత్సరాల కింద ఉన్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చెప్పాను కదా, అప్పుడు మొత్తం మా ఊరికి ఏం చేస్తావు, బిల్డింగో లేకపోతే ఒకటి అడిగేవారు, రోడ్డు అడిగేవాళ్ళు, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టండి అనేవాళ్ళు. ఇప్పుడు నాకేం చేస్తావు అని మాకు బదులు నా వచ్చింది, వ్యక్తిగతంగా వచ్చింది. ఇదివరకు సమాజానికి లేకపోతే ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి మాకు పెద్ద ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కావాలా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి ఉపయోగపడేవి అట్లా ఉండేవి సమస్యలు. ప్రభుత్వానికి ఈ ప్రతినిధికి మధ్య, ప్రజలకు మధ్య వారధిగా ఉండేటువంటి అంశం. ఇప్పుడు అట్లా కాదు, నేను డబ్బులు ఖర్చు పెట్టడం, అది దోచుకోవటం, ఇసుక లేకపోతే ఇంకొకట మద్యమా, ఇది చాలా కలుషితం చేశారు. కానీ ఆ దానిలోనే మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా యువకులు, యూత్లో ఒక ఐడియలిజం ఉంటుంది. అరే ఈజ్ గుడ్ మ్యాన్, లెట్ అస్ సపోర్ట్, ఈ పనులు జరగాలి నిజంగా. ఈరోజు యూత్లో నేను మనవి చేసేది ఏంటంటే, ప్రత్యేక హోదాని మేమే పట్టుకొస్తాం, వీళ్ళ వల్ల కాదు. బికాజ్ ఆల్రెడీ బీజేపీ సెడ్ నో. ఈ రెండు పార్టీలు ఏం చేయలేకపోయాయి, మేము పట్టుకొస్తాము. పోలవరం మేము పూర్తి చేస్తాం. ఉదాహరణకి నేను గెలుస్తున్నాను అనుకోండి, ఐ ఓన్లీ సే విష్, ప్రజలందరూ ఆశీర్వదిస్తే గెలుస్తా. గెలిస్తే రేపల్లె నుంచి ఒంగోలు వరకు ఉన్న బాపట్ల ప్రాంతం సముద్ర తీరం ఫెంటాస్టిక్ టూరిజం అవుతుంది. గోవా కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. చిరంజీవి గారు టూరిజం మినిస్టర్గా ఉండేవాడు కదా, ఆయన తీసుకొచ్చి ఒక ప్రాజెక్ట్ పెట్టాం, అక్కడ ఇనాగ్రేట్ చేశాడు ఆయన. వీళ్ళిద్దరూ వచ్చి దాని సంగతే మర్చిపోయారు. దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం. చిరంజీవి గారి పేరు నిలబెడతాను నేను, మా మిత్రుడు ఆయన. సో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా చేయాలి. అక్కడ చేసి టూరిజం, ఆ ప్రాంతం అంతా టూరిజం, బ్యూటిఫుల్ ప్లేస్. ఆ తర్వాత ఇండస్ట్రీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఫిషింగ్, అది ప్రాన్స్, చాలా మంచి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఉంది. అట్లా ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే కాకినాడ విశాఖపట్నం మధ్య ప్రాంతం డెవలప్ అయిందో దానికన్నా ఎక్కువ పొటెన్షియల్తో డెవలప్ అవ్వచ్చు. అది నెల్లూరు దగ్గర డెవలప్ అయింది కదా, నెల్లూరు చెన్నై మధ్య, దానికన్నా ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ. సో దట్ ఈజ్ వై అది చేస్తా. తర్వాత రైల్వే, నేను గుంటూరు జోన్ డివిజన్ నేనే పట్టుకొచ్చా. గుంటూరు డివిజన్ ఏర్పడింది కదా, నేనే దానికి కారణం. ఇవన్నీ చెప్పుకోను, ఎందుకంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్. ఎన్నో మంచి పనులు చేసాం, మనం బాగా వదాల్సిన అవసరమా, అది నా అభిప్రాయం. సో డెవలప్ చేస్తా. యూత్కి మాత్రం ప్రత్యేక హోదా పట్టుకొచ్చి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత నాది. తర్వాత పార్లమెంట్లో
మా ఏరియా సమస్యలన్నిటి నేను ఐ విల్ డెఫినెట్లీ చాలా తీవ్రంగా, ఎందుకంటే నాకు అందరూ పరిచయం, అధికారులు పరిచయమే, ఎంపీల్లో అన్ని పార్టీలు వాళ్ళు పరిచయమే. నాకు పని కావాలంటే నాకు అంత పెద్ద సమస్య కాదు. కాకపోతే ఆ పనికి తగ్గినటువంటి రెస్పాన్స్ ప్రజల్లో ఉండేటట్టు చేయాలి అంటున్నాను నేను. డెఫినెట్గా ఈసారి ఆ నమ్మకం ఉంది. వ్యక్తిగతంగా చాలామంది, తర్వాత పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది. అక్కడ ఆ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఏంటి, వాళ్ళు తెచ్చే చట్టాలు ఏంటి, ఏ చట్టానికి కూడా వీళ్ళు అసలు ఈ రెండు పార్టీలు వాళ్ళు రైతు కొరకు నల్ల చట్టాలు తెచ్చారు, అప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడలా. తర్వాత సరే ఆర్టికల్ 370 అది ఓకే అనుకోండి. ఏ చట్టాలు మొన్న ఈ మధ్య ఇప్పుడు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ సెలక్షన్స్లో సుప్రీంకోర్టు జడ్జి ఉండటానికి వీళ్ళు లేదని చట్టం తెచ్చారు. వీళ్ళు అడగొచ్చు కదా, ప్రజాస్వామ్యంలో అదేంటయ్యా అట్లా ఉండాలి కదా, తెలియాలి కదా, అది ఫస్ట్ అంటే దాని గురించి వాళ్ళకి తెలియాలి కదా. ఫస్ట్ తెలుసు కానీ భయం, తెలియకుండా లేదు. వాళ్ళు కూడా ఎంపీల్లో చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. కానీ బాస్ ఏం చెప్తే అది చేయటమే. వీళ్ళు ఎవరు కూడా స్వతంత్రంగా మాట్లాడేది లేదు కదా, అది ప్రాబ్లం. సో ఇప్పుడు రాజకీయాలు అంటే డబ్బు, ఫస్ట్ డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయాల్సి వస్తుంది. అంతా కాదు, డబ్బు వాళ్ళు నమ్ముతున్నారు, కానీ ప్రజల్లో ఆ రియలైజేషన్ వస్తుంది. ప్రజల్లో ఈ మధ్య కాలంలో చాలామంది, కొన్ని టీవీలు కూడా మంచి ఛానల్ వాళ్ళు మంచిగా సందేశాలు ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దెర్ ఈజ్ ఎ చేంజ్. మీ జీవితాన్ని, 5 సంవత్సరాల జీవితాన్ని, మీ సమస్యలని మర్చిపోయేటట్టు మీరు బానిసలు కాకండి, డబ్బుకి మద్యానికి లోన్ అవ్వద్దు అని చెప్పి. గతంలో ఎప్పుడన్నా ఆ రోజు కాస్త గ్రామాల్లో హుషారుగా ఉండేవాడు, ఏదో కొంత ఒక క్వార్టర్ వేసుకుని తిరిగేవాడు. ఇప్పుడు అది ఒక కండిషన్ అయిపోయింది. సో అయినా కూడా ఆ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది. ముఖ్యంగా యూత్లో వాళ్ళు డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు ఈ డబ్బు కల్చర్ని. ఎవడో వచ్చేస్తాడండి ఈరోజు, తర్వాత ఓడిపోయి మళ్ళీ అడ్రస్ లేడు, మళ్ళీ యుఎస్కో ఎక్కడికో పోతాడు, మళ్ళీ వస్తాడు. ఎవరంటే ఇంద్రుడు చంద్రుడు బాకాలు, టీవీల్లో ప్రొజెక్షన్ చూపించుకోవడం, ఇవే అయిపోయినాయి. అయితే కాంగ్రెస్ నుంచి బాపట్ల ఎంపీగా మీరు పోటీ చేయబోతున్నారా? పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా. అవకాశం ఇస్తుందా? అరే వీల్ హ్యావ్ టు వెయిట్. హైకమాండ్ మనం వీఆర్ ఓన్లీ వర్కర్. మనం నేను కాకుండా ఎవరు లేరని అట్లా చెప్తాం. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉండగా ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారికి ఎందుకు ఇచ్చారు? అదేమిటి, షర్మిల గారు కాంగ్రెస్లో ఆమె పార్టీని తీసుకొచ్చి కలిసిపోయింది. కలిసిపోతే పార్టీ నాయకురాలు అయిపోయింది. సో జనరల్గా కొంచెం క్యారిస్మా తెలంగాణలో చూశారు కదా, అందు ఒక మాట అంది, దాన్ని నేను నిజంగా ఒప్పుకున్నా. ఒక నియంత్రణ దిగడానికి నేను కూడా ప్రచారం చేశాను అని అంది. ఇప్పుడు అక్కడ కూడా ప్రచారం చేయడానికి వచ్చింది. ఒక నియంత్రణ ఉన్నాడు కదా అక్కడ కూడా, అదే ప్రచారం చేయడానికి వచ్చింది కానీ గెలవడానికి రాలే. ప్రచారం చేస్తేనే కదా గెలిచేది. భలే వాళ్ళే మీరు. గెలవాలంటే ప్రచారం చేయాలి కదా. వాళ్ళకున్న ప్రచారం ఉంది, మా ప్రచారం మాదేమో నిజం. మా ఆయుధం, ప్రచార ఆయుధం నిజం, ట్రూత్. ఏం జరుగుతూ ఉంది ప్రజలకు చెప్పేటువంటి ప్రచారం మాది. ఏమి చేయలేదో దాన్ని మసిపెట్టి మడతపెట్టి లోపల పెట్టి ఊరికే బ్రహ్మాండంగా అది అని చెప్పేది వాళ్ళు. ఉదాహరణ నేను రైజ్ చేశాను కదా, ఈ స్కీమ్స్ అని రద్దు చేశారు. అంబేద్కర్ విగ్రహం పెడితేనే అంబేద్కర్ దళితుల మీద ప్రేమ ఉన్నట్టండి. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసినప్పుడే మీరు నిజమైన నాయకులు. అంబేద్కర్ చెప్పినటువంటి మాట అది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవు. దళితులకి అవకాశాలు ఉన్నాయా రాజకీయాలలో? వీళ్ళందరూ నాయకులందరికీ బేస్ దళితులే కదండి. అంటే దళితుడు నాయకుడు అవ్వట్లే కదా. ఎందుకు ఎవరు? మేమంతా కాలేదా? ఇప్పుడు ఉన్నారా అని అడుగుతున్నా నేను. అందరు రెడ్డిలు వాళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారు కదా. కావచ్చు, ప్రజలు తెలుసుకుని. నేను నాకన్నా ఎవరండి ఎక్కువ? యూ టెల్ మీ. నేను ఎవరికన్నా తక్కువ? రీజనల్ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ మాట మనం ఆ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నేను దళితుడికి ఎప్పుడు అనుకోవాలా. నేను ఐఏఎస్లో కూడా ఓపెన్లో వచ్చాను. నాకన్నా తక్కువ కింద చాలామంది అగ్రకులాల వాళ్ళు కూడా కింద ఉన్నారు. నేను ఎప్పుడు రామానాయుడు మీద పోటీ చేశానే, రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళాను నేను. అంటే కష్టపడి ఆ మర్యాద, గౌరవం నేను సంపాదించుకున్న ప్రజల నుంచి. నాకు ఆ ఆత్మవిశ్వాసం ఉంది. అట్ ది సేమ్ టైం నేను ఎక్కడ పుట్టానో ఆ మూలాలు మర్చిపోలే నేను. అట్లాగని నేను ఎముకలు మాంసం తింటానని ఎముకలు దండేసుకు తిరగని
నా పని నేను చేసుకుంటా, ఏం కావాలో ఏ స్థాయిలో చేయాలో ఆ పని చేసుకుంటూ పోతా నేను. దళిత క్రైస్తవులకు దళిత హోదా నేను తప్ప ఇంకెవడో ఈ రాష్ట్రంలో తీసుకురాలేడు, రాసిస్తా. అంటే ఇది అతిశయోక్తి చెప్పడం కాదు, వాస్తవం చెప్తాను. నాకు తెలుసు, నేను కష్టపడ్డాను. సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ జరుపుతూ ఉన్నాను. తమిళనాడు వాళ్ళతో కలిసి మంచిగా పనిచేస్తూ ఉన్నాం. ఇటు పార్లమెంట్లో కూడా సంగమా గారు ఉన్నప్పటి నుండి కూడా మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. త్వరలో దానిలో ఒక నిర్ణయం రాబోతుంది అనేటువంటిది నాకు తెలుసు. సో అది ఒక ఇష్యూ ఉంది. తర్వాత సో మెనీ ఇష్యూస్, దళితులకు సంబంధించిన డెవలప్మెంటల్ ఇష్యూస్, పొలాలు, సమాధి తోటలకు వెళ్ళే రోడ్లు కానీ, లేకపోతే అక్కడ ఫెన్సింగు, ఎక్స్ట్రా ల్యాండ్ కావాలి. గుంటూరులో 16 ఎకరాలు ల్యాండ్ నేను దళిత సమాధుల తోటకు తీసుకొస్తే ఈ తెలుగుదేశం ప్లస్ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు కుమ్మక్క అయిపోయి అది ఇంకా ఆపేశారు. అక్కడ 16 ఎకరాలు నేను ఎంపీ ల్యాడ్స్లో కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాను. సో ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. వీళ్ళు మాట్లాడతారు కానీ దళిత ద్రోహులయ్యా వీళ్ళు, అతి వ్యతిరేకులు, మీకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. నిజంగా పొలాలు ఇచ్చినా, ఇళ్ళు కట్టినా, బ్యాంకు రుణాలు ఇచ్చినా, ఇంకేదైనా చేసినా కాంగ్రెస్ పార్టీయే. కానీ నాలాంటి వాడు ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. కాస్త తెలిసిన వాళ్ళు, పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు, కాస్త అందరికీ మంచి చేయాలని కోరుకుని చేశాను కదా. నా 25 సంవత్సరాల చరిత్ర చూడండి అని చెప్పి నేను వెళ్ళగలను. ఇంకా అవసరమైతే మా పార్టీలో కూడా పోట్లాడతాను. నేను న్యాయం కొరకు నిజం చెప్తాం, న్యాయం కొరకు పోరాడతాం. ఈరోజు ఎందుకు రాహుల్ గాంధీ గారు న్యాయం కోసం యాత్ర చేస్తూ ఉంది? సామాజిక న్యాయం కావాలి, రైతులకు న్యాయం కావాలి. రైతులకు ఇప్పుడు ఈరోజు అండి రైతులు చుట్టుముట్టారు ఢిల్లీ చుట్టూ. వీళ్ళందరూ మోడీ గారిని శబాష్ శబాష్ అంటారే, రైతుల ఘోష వీళ్ళకి వినపడదా? అయ్యా రైతులకు మేలు చేయండి, అప్పుడే మేము సపోర్ట్ చేస్తామని చెప్పొచ్చుగా వీళ్ళు. పోలవరం పూర్తి చేయండి, అప్పుడే మేము ఓటేస్తామని చెప్పొచ్చుగా వీళ్ళు. ప్రత్యేక హోదా ఇవ్వండి, అప్పుడే మీ బిల్లులకు ఓటేస్తామని ఎందుకు చెప్పలేదు వీళ్ళు? వీళ్ళ సంగతి తెలిసిపోయింది ప్రజలకి. కాకపోతే ఏంటంటే చంద్రబాబుకి అన్యాయం జరిగింది, అదే జగన్మోహన్ రెడ్డి కేసులోని ఏవో కుంటి సాకులు అడ్డం పెట్టుకుని కేసులు జనం కోసం చేసుకున్నావా? ఆ కేసులు మంచో చెడ్డ నేను దాని గురించి అంటలా. కానీ మీరు దేనికదే ప్రజలను ఎందుకు మీరు తాకట్టు పెడతారు? ధైర్యంగా పోరాడండి నిజాయితీ ఉంటే. కానీ ఇబ్బంది పెడుతున్నారే, రాష్ట్రానికి నష్టం చేస్తున్నారే, సహించి కూరుకోలేదు కాంగ్రెస్. ఎవరికి ద్రోహం చేయలేదండి, ఎవరికి అందరికీ మేలు చేసింది. కాకపోతే కొంతమంది ఎక్కువగా ఉపయోగించుకున్నారు, కొంతమంది తక్కువగా ఉపయోగించుకున్నారు. సో ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా సార్. సో వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి, ఓకేనా? 1 wordలో చెప్పండి. ఎస్. ఓకే. సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్సలెంట్. రాహుల్ గాంధీ ఎక్సలెంట్. రాజీవ్ గాంధీ ఎక్సలెంట్. సోనియా గాంధీ ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు ఓకే. పవన్ కళ్యాణ్ ఓకే. కేసీఆర్ నో, ఐఎమ్ సారీ. ఓకే. He's one of the Hitler types. ఓకే. జగన్మోహన్ రెడ్డి He's also Hitler type. శర్మిల ఇంకా ఇప్పుడేగా మేము దగ్గర చూస్తూ ఉంది. లేటెస్ట్ షీ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, ఎఫెక్టివ్ రైట్ నౌ. రేవంత్ రెడ్డి షీ ఈజ్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఓకే. రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్సో గుడ్, బికాజ్ ఉన్నదాన్ని బయటికి తీసేసి ఆ ప్రజల అభిమానం, ప్రజల్లో కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్ని బయటికి తీసుకొచ్చేసి నిజంగా నెలకొల్పగలిగాడు కదా. అంతకుముందు కొన్ని ఇబ్బందుల వల్ల చెల్లాచెదరై ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకున్నాడు. అందరూ కలిసి యూనిటీలో ప్రథమంగా నిలిచాడు కాబట్టి హీ హెస్ బికమ్ ఎ హీరో. ఓకే. మోదీ నో. అమిత్ షా వెరీ అన్ఫార్చునేట్, నో. ఓకే. సో నో అంటే మీనింగ్ ఏంది, అంటే ఏం చెప్దాం అనుకుంటారు? ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు సరైనటువంటి పాత్ర వహించడం లేదు. ఓకే, దట్స్ ద పాయింట్. సో ఆ పాయింట్ అనుకుంటున్నారు మీరు? ఎస్. అంతేనా? హిట్లర్లు ఓకే. అమిత్ షా గారు ఎట్లా ఉండరు అసలు, చూస్తేనే నేను నిన్ను నరికేస్తాను అన్నట్టు ఫీలింగ్ ఇస్తారు ఆయన. అది చూస్తేనే ఒక రకమైన భయంకరమైనటువంటి మనిషి. మా అందరూ కలుస్తాడు, మంచోడే మళ్ళీ, కానీ ఆ భయంకరమైనటువంటి రూపం ఇస్తాడు. ఓకే. ఒకళ్ళు వెళ్తే మా వాళ్ళు వెళ్తూ ఉంటారు చాలామంది క్యారిడార్లోకి, ఇదివరకు ఓల్డ్ పార్లమెంట్లో అమిత్ షా గారు పిలిచి మాట్లాడారు అని. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మనకి ఎందుకు ఉంటుందండి ద్వేషం కాదు, యాజ్ ఆ పాత్రకు వాళ్ళు అర్హులా కాదా. వైఎస్ విజయమ్మ ఆమెకి ఎప్పుడు పాత్ర పొజిషన్ ఇవ్వలేదు కదా మీరు. షీఈ్ ఎ మదర్, ఎ ట్రూ మదర్. ప్రియాంక గాంధీ ప్రియాంక ఈజ్ ఎ అప్కమింగ్ లీడర్, వెరీ ఫైర్ బ్రాండ్ లీడర్. షీఈ్ ఆల్సో లైక్ ఇందిరా గాంధీ. ఓకే. జేడి శీలం
జేడీ శీలం ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఓకే. పబ్లిక్ ప్రజల కోసం పనిచేసేటువంటి మనిషి. అవసరమైతే నేనున్నాను అని నిలబెట్టుకుని సాధించుకోగలిగినటువంటి పట్టిమ కలిగినటువంటి నాయకుడు. ఓకే. జేడీ శీలం గారికి ఎంత ఆస్తుంది? మాకు ఎప్పుడో పొలాలు ఉండే, కానీ ఆ పొలం అంత వీ హ్యావ్ సివిల్ సర్వీస్లో ఉన్నాను. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు అంటే లీగల్గానే చేసుకున్నది. పవర్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి, పెట్టుకున్నాం. మా కొడుకు చూసుకుంటూ ఉంటాడు. సో వీ హ్యావ్ 2 పవర్ ప్లాంట్స్, సమ్ ఏజెన్సీస్ ఏదో ఉన్నాయి. సో వీ గెట్ వాట్ ఎవర్ ఈజ్ అవర్ ఇన్కమ్. సో పాలిటిక్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? అందరూ ఫ్రెండ్స్ అన్లెస్ దే ప్రూవ్ అదర్వైజ్. నేను అందరు నమ్ముతా, వాడు కనుక ఐ బిలీవ్ ఎవ్రీబడి అన్లెస్ దే ప్రూవ్ అదర్వైజ్. ఓకే. జస్ట్ ఒక 5 మంది పేర్లు చెప్పండి ఏమన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. నాకు నేను ఎప్పుడు కూడా ఉన్నది ఏదో మొహమాటం చెప్పేస్తానని మర్చిపోతాను. ఓకే. నేను లోపల ఉంచుకోను. ఎవరన్నా పొరపాటు చేస్తే పోనీలే, ఉన్న ఇబ్బందులు ఉంటాయి, ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరి మీద ద్వేషం ఉంచుకోను నేను. ఎందుకు ఉంచుకోవాలి? నాకు నెగటివ్ అనేది నా దగ్గర ఉండదండి, పాజిటివ్. ఓకే. దిస్ ఈజ్ మై బేసిక్. నేను ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మా తండ్రి గారి నుంచి, మా తాతగారి నుంచి, మా అమ్మ నుంచి నేర్చుకున్నది అది. ఎవరికన్నా మేలు చేస్తాం, మా జీన్స్ అది. చిన్నప్పుడు కూడా నేను ఎవరికి భిక్షగాళ్ళు వచ్చినా మా ప్రాంతంలో అప్పుడు నైట్ వచ్చినా వాళ్ళతో పాటు వెళ్ళి ఇంటింటికి తిరిగి కొంత కలెక్ట్ చేసి పోషించేవాడిని. వీఆర్ ఆల్సో నాట్ వెరీ రిచ్. 30, 40, 50, 60 years బ్యాక్. 1960sలో మాట. కొంగర జగ్గయ్య గారు పార్లమెంట్ నిలబడినప్పుడు 67 నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాను. మా ఇంట్లో ఎప్పుడు ఫ్లాగ్స్ ఉండేవి, లితో వర్క్స్ ఉండేవి. మేమంతా మైదా రాసి అంటించిన వాళ్ళమే 67 నుంచి. ఓకే. సో కాంగ్రెస్ బేస్. సో అందుకని నేను పార్టీలు ఎక్కడ మారలే. మనకు ఎంత వచ్చినా ఫోర్స్ వచ్చినా నేను చెప్పా, పదవి కాదు, ప్రజలకు హెల్ప్ చేయాలా, ఒక సిద్ధాంతం కట్టుబడి ఉన్నాం, అవసరమే ఉంది. సో దట్స్ వై ఐ కంటిన్యూడ్. తప్పనిసరి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో కూడా మార్పు వచ్చిందిలేండి. ఇదివరకున్న కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్నటువంటి కొంత నిర్ణయాలు కూడా నేను చెప్తేనే దౌర్భాగ్యంలో మహాభాగ్యం, దానిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మేము అక్కడ కూడా కొంచెం అలాంటి వాళ్ళని కొద్దిగా పక్కన కూడా పెడతారు అప్పుడప్పుడు. కానీ ఎస్సర్చ్ చేసుకుని నథింగ్ డూయింగ్ అని మనం కొద్ది గట్టిగా నిజంగా మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే తప్పనిసరిగా తెలుస్తాయి కదా. సో మా ఆయుధం నిజం మాట్లాడటం, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయటం. అయ్యా ఇదిగో ఇది పరిస్థితి, ఎందుకు వారికి ఇబ్బంది కలుగు చేస్తారు అని చెప్పి, అదే పరిస్థితి మేము ప్రజల దగ్గర కూడా ఎవరైనా ప్రజలకు అన్యాయం చేస్తే, వారు ఏ వర్గం రైతులకు అన్యాయం జరిగినా మేము సహించం, అధికారులకు అన్యాయం జరిగినా సహించం. సో దిస్ ఈజ్ వాట్ అవర్ మేజర్ ప్లాంక్. సో అట్లానే కంటిన్యూ చేస్తాం. నౌ ఐఎమ్ 70 another 15 years ఇట్లానే పని చేస్తాను నేను యాక్టివ్, నో ప్రాబ్లం. సో ఇట్లాగే పని చేయాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. సో అట్లాగే బాపట్ల ఎంపీ టికెట్ మీకు రావాలి, మీరు గెలవాలి. వస్తుందిలేండి, రావాలి, వస్తుంది. కానీ సో వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఈ లోపలే అందరికి చెప్తాను, అయ్యా నేను తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాను, నన్ను ఉపయోగించుకోండి. నాకు కూడా తృప్తిగా ఉంటుంది. 25 ఏళ్ళు పనిచేశాను, ఒకసారి ఎంపీ అయ్యాను అనేటువంటి ఒక తృప్తి ఉంటుంది. వేరే వాళ్ళకన్నా బెటర్ నేను గ్రేట్ అని చెప్పను, కానీ మీకు అవసరానికి నేను ఉపయోగపడతా, మీ అందుబాటులో ఉంటా. ఇది ఇంతకన్నా ఏం కావాలి? సో ఒక్కరోజు సౌఖ్యం కోసం మీరు చూసుకుంటారా? 5 ఏళ్ల ఒక మంచి రోజులు రావాలి, మీకు మీ పిల్లలకి భవిష్యత్తు కావాలి అని కోరుకుంటే జేడీ శీలం ఈజ్ దేర్. ఎప్పుడు మీ ఫోన్ కాల్ ఆన్సర్ చేసే నొక్కను. 25 ఏళ్ళ నుంచి ఒకే నంబర్ ఉంది నాకు, నేను మార్చలా. సో వాడు ఫోన్ చేస్తాడు, అప్పుడు మళ్ళా ఎత్తుకుని ఎక్కడ అంటే ఒక్కొక్కటి రింగ్ చేస్తాడు. ఇది ఆ బూత్లు ఉంటాయి కదా, రూపాయి వేసి. నేను ఫోన్ చేస్తే సార్ ఎవరో వచ్చి చేసి వెళ్ళిపోయేవారు అనేవాళ్ళు. సో ఐ థింక్ ఆ ప్రజల దగ్గర నాకు ఆ వేవ్ లెంగ్త్ ఉంది, ఆ సంబంధం ఉంది. డెఫినెట్గా అందరూ కలిసి ఈసారి పార్లమెంట్కి నన్ను పంపిస్తారని నమ్మకంతో, ఆ దేవుడి దయ కూడా ఉండాలి. సో పంపించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే శివ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.